విశ్వకవి మాస్టర్జీ ఉన్నారు, మాట్లాడదాం సార్. రమణమూర్తి గారి మీద దాడి జరగడం మీరు చూసే ఉంటారు. జరిగి కూడా 3 రోజులైనప్పటికీ మాత్రం ఎవరైతే కొట్టారో వాళ్ళ మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. ఇట్లా ఏం మాట్లాడతారు? మాస్టర్జీ అంటేనే పాట, పాట అంటే మాస్టర్జీ. ఫస్ట్ ఒక పాటతో మొదలు పెడదాం. ఆహ్, దేనికైనా కూడా బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం ఉంది కాబట్టి, ఆ రాజ్యాంగాన్ని ఇచ్చిన మహానుభావుడు బహుజన జాతుల నేత మా భారత భాగ్య విధాత, బహుజన జాతుల నేత మా భారత భాగ్య విధాత, అంబేడ్కర్ నీ చరిత మా జాతికి దక్కిన ఘనత, భీమందాం జై భీమందాం, భీమందాం జై భీమందాం. ఆ రాజ్యాంగాన్ని రక్షించుకునే అటువంటి అంశాలలో ఇక్కడ కులము మతము అనే దానికంటే జనవాదులు మనువాదులు, జనవాదులు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని రక్షించాలని చూస్తారు. మనువాదులు ఏంటంటే దాన్ని నాశనం చేసి ఆ స్థానంలో ఎప్పుడో ఒక దుర్మార్గులు స్థాపించినటువంటి ఈ మనధర్మ శాస్త్రాన్ని తిరిగి దాన్ని తీసుకురావాలని చూస్తారు. దాన్ని కాపాడడం కోసం ప్రయత్నం చేస్తూ నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ మతంలో ఉన్నటువంటి లొసుకుల గురించి రాసిన పుస్తకాన్ని కనుక నిజంగా అప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకున్నప్పుడు ఇలాంటి అంటే ఒక ఉన్మాదులు ఉండింటే పెద్ద కష్టంగా ఉండేదేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఆయన రమణమూర్తి గారు, జయభారత్ రమణమూర్తి గారు అద్భుతంగా ఈ హిందూ మతాన్ని జరుగుతున్నటువంటి మొత్తం నష్టాన్ని విపులంగా విమర్శిస్తూ వేదాలని, ఉపనిషత్తులని వాటిని అన్నిటిని కూడా అందులో ఉన్నటువంటి అంశాలను చెప్తూ ఆయన ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క తప్పులను సరిదిద్దాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన మీద దాడి చేయడానికి, అది కూడా ఒక ఛానల్లో బహిరంగంగా, ఒక ఛానల్ అంటే కోట్లాది మంది చూస్తూ ఉంటారు. అలాంటి దాంట్లో చేసినటువంటి ఏదైతే దుర్మార్గం ఉందో ఆ దుర్మార్గాన్ని ఖచ్చితంగా అందరు ఖండించవలసింది. ఇది హిందూ మతానికి, నిజమైన హిందువులకు రానున్నటువంటి ప్రమాదం ఇది. హిందూ మతం కాపాడబడాలంటే ఇలాంటి దుర్మార్గులని ఆ హిందూ మతం నుండి ఈ దేశం నుంచే వెలివేయాలి, ఇలాంటి దేశద్రోహులని. ఈ దేశద్రోహుల వల్ల ఏంటంటే రేపు ఈ సమాజంలో అలజడి, అశాంతి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే రమణమూర్తి మీద జరిగినటువంటి దాడి అందరూ కూడా, బుద్ధిజీవులు అందరూ కూడా ఖండించాలని కోరుకుంటున్నాను. హిందువులందరూ బంధువులు అయినప్పుడు, రమణమూర్తి కూడా హిందువు అయినప్పుడు ఎందుకు దాడి జరిగింది? అవునమ్మా, అక్కడ ఏంటంటే ప్రయోజనం ఏంటంటే హిందువులు బంధువులు కాదు. ఇక్కడ వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏం జరిగినా కూడా దాన్ని ఏంటంటే వాళ్ళకు తమ భారతదేశానికి కాదు హిందూ మతానికి తప్పుగా భావించి దాన్ని అలా ఫోర్స్ చేస్తూ ఉండరు. కాబట్టి ఏంటంటే ఇది ఏంటంటే హిందూ మతంలో ఉంటూ హిందూ మతాన్ని కాపాడుకోవాలని నిజమైన హిందువులు జాగ్రత్తగా ఇవన్నీ విశ్లేషించి ఇలాంటి డూప్లికేట్ ఎవరైతే హిందువులు భారతదేశాన్ని నష్టం చేసి దాని అస్థిరత్వంలోకి తీసుకోవాలని చూస్తారో వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం. అది మాస్టర్జీ అంటేనే బాబా అంబేద్కర్ అనే పాట అందరికి తెలిసింది. ఒక్కసారి మైక్ టీ కోసం. అది కరెక్టేనమ్మా. ఆ పాట అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా చాలా ఇష్టపడేటువంటి పాట. ఇప్పుడు అది ఒక 8 భాషల్లో ట్రాన్స్లేట్ అయింది. మొన్న ఈ మధ్యలో ఒక యూనివర్సిటీకి వెళ్తే వాళ్ళు రేపు మా కళామండలి 50 ఏళ్ళలో అడుగు పెట్టబోతుంది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఆ పాటని మన రాజస్థాన్లో కూడా మార్చడానికి ఒక అతను బాధ్యత తీసుకున్నాడు. అట్లాంటి పాట అందుకో దండాలు బాబా అంబేడ్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో, ముందుగా నిన్ను దలచి పాటలు పాడేము, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పడవంగో, అందుకో దండాలు బాబా అంబేడ్కర్, దేశభక్తి నీ సొత్తు, మానవతే నీ గుండె, కనునంటే నీ మనసు, సమతంటే నీ ధమ్మం, ఎన్నో సుగుణాలు ఇమిడున్న నీవు, ఈ పీడితుల బాధవాప బుద్ధుడవైనావో, అందుకో దండాలు బాబా అంబేడ్కరా. అంబేద్కర్ అంటే దళితులే ఓన్ చేసుకున్నారని గతంలో అనుకున్నారు, కానీ ఇప్పుడు బీజేపీ కూడా ఓన్ చేసుకునే కారణం ఏమంటారు? అమ్మా, ఇప్పుడు నేను ఒక పాట రాశాను మొన్న ఈ మధ్యలో. ఏంటంటే మనుషుల మధ్యలో మనుషులుగా చరియిస్తూ, మనుషుల మధ్యలో మనుషులుగా చరియిస్తూ, మృగాలు మేకతోలు కప్పుకొని ఉన్నాయి. అంటే ఈ మృగాలు ఉడియాలు రేపు ఏందని అంటానంటే అవసరం అర్థము, వాళ్ళు నమ్మరు కాబట్టి మేకతోలు కప్పుకొని మృగాలు తిరుగుతున్నాయి. అట్లా ఎవడైనా వేషాలు వేస్తాడు.
వాళ్ళ ప్రయోజనం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు స్థిరంగా అధికారం కోల్పోకుండా ఉండాలంటే ఎవరిని పడితే వాళ్ళని దేవతలను చేస్తారు, ఎవరిని పడితే వాళ్ళని రాక్షసులను చేస్తారు. అలాంటి ధర్మంలో ఈ దుర్మార్గులు ఉన్నారు కాబట్టి ఈ ధర్మానికి పట్టినటువంటి శని అన్నమాట అది.